భవిత ఇన్ని రోజులైనా నీకు ఆ పర్సన్ దొరకలేదా? దొరికాడు. దొరికారా? ఓకే. ఎక్కడున్నారు? ఎక్కడో ఉన్నాడులేండి. మాట్లాడడం కూడా జరిగింది. తను అన్మ్యారీడే కదా? మ్యారీడ్. మ్యారీడా? అవును. అతనికి పెళ్ళయిందా? అవును. ఓకే. ఇప్పుడు వాళ్ళ వైఫ్ కి తెలుసా మరి ఇంతకీ ఇతను? తెలియదు. ఏం అసలు తెలియదు. తనకి గత జన్మ గుర్తొచ్చిన విషయమే మన ఇంతవరకు తెలియదు. ఏంటంటే కనుక ఒకవేళ తను నిద్రలోకి వెళ్ళిపోయాడంటే అసలు ఎవరి తట్టి లేపినా లేవడు. అతను కూడా ఇదే ప్రాబ్లం ఉంది. వాళ్ళ ఆవిడ ఎప్పుడు కంగారు పడలేదు అలా వాళ్ళు లేవకపోతే? పడ్డారు. హార్ట్లో 24/7 పెయిన్ వస్తూనే ఉంటుంది హార్ట్లో అయితే కనుక. హార్ట్ లో పెయిన్ ఎందుకు ఎందుకంటే వస్తుంది? బాణం అక్కడే కూర్చుకుంది. సరే, ఆ విషయం వదిలేసేద్దాము. అయితే ఇప్పుడు రీసెంట్ గా కరీంనగర్ లో ఏదో టెంపుల్ ఓపెన్ చేయడానికి వెళ్తున్నావు అని చెప్పేసి నాకు తెలిసింది. అసలు ఈ టెంపుల్ విషయాలు ఏంటి చెప్పు, దాని గురించి చెప్పు. టెంపుల్ అంటే ఏం లేదు. చాలా సంవత్సరాల నుంచి అది మూతపడి ఉందంట. 15 సంవత్సరాలు చెప్పారు. అక్కడ పూజ చనిపోయాడంట. 15 సంవత్సరాల నుంచి మూతపడిపోయి ఉన్న టెంపుల్. ఊళ్ళో ఎవరు కూడా ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళట్లేదు. కానీ హైదరాబాద్లో ఉన్న నువ్వు అక్కడికి వెళ్ళేసేసి అంటే సౌండ్స్ వస్తున్నాయి అందువల్ల అనుకున్నారు. అవును భవిత, నీకున్న పవర్స్తో అతన్ని ఎందుకు ఒప్పించలేకపోతున్నావు? పవర్స్ ప్రతి దానికి ఉపయోగించకూడదు కదా. ఓకే ఓకే ఓకే. మన అవసరం కోసం అని చెప్పేసి ఇలా ఉపయోగించకూడదు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు మనకు అందరికి చాలా స్పెషల్ గెస్ట్ అన్నమాట. ఆల్మోస్ట్ ఒక 6 months బ్యాక్ ఈ గెస్ట్ తో ఒక ఇంటర్వ్యూ జరిగింది. సెన్సేషన్ క్రియేట్ అయింది. అటు యూట్యూబ్ ఛానల్స్ లో కానివ్వండి, ఇటు సాటిలైట్స్ లో కానివ్వండి, ఎక్కడైనా కానీ. షీఈ్ నన్ అదర్ దెన్ భవిత. హాయ్ భవిత, హాయ్ అక్క. ఎలా ఉన్నారు? బాగున్నాను. భవిత భవిత భవిత, అసలు ఏమన్నా ఫేమస్ అయ్యావా నువ్వు? నేనే ఇక్కడ ఫేమస్ అయ్యానక్క. ఆ, మేమే ఫేమస్ చేసామా? అంతే కదా. అంతేనా? కాదు భవిత, జనరల్ గా ఒక 6 months బ్యాక్ నేనే అనుకుంటా, మేబీ అంటే నాది సెకండ్ ఇంటర్వ్యూ అనుకుంటా, కానీ బాగా వైరల్ అయింది ఆ టైంలో. అవును. తర్వాత మమ్మీతో నేను ఫోన్ చేసి అడిగాను అనమాట. అంటే మధ్యలో నీకోసం స్టూడియోకి చాలా కాల్స్ వచ్చాయి ఆ టైంలో. మేము తనకి హెల్ప్ చేస్తామని కొంతమంది, లేకపోతే నాకు భవిత నెంబర్ కావాలని కొంతమంది, అట్లా చాలా మంది కాంటాక్ట్ అవ్వడం జరిగింది. అఫ్ కోర్స్ నెగిటివ్ కామెంట్స్ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, బట్ అవసరం లేదు. పాజిటివ్ పీపుల్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. అయితే ఆ టైంలో అమ్మ ఒకసారి నాతో చెప్పారు, ఏదో సమ్ దీక్ష ఏదో స్టార్ట్ చేసావు నువ్వు అని చెప్పి. ఏంటి దీక్ష అది? మౌన ధ్యాన దీక్ష. మౌన ధ్యాన దీక్ష. మౌన ధ్యాన దీక్ష అంటే మౌనంగా ఉండి ధ్యానంతో ఉండాలా? అవును. ఎన్ని డేస్? అంటే 101 days. 101 days? 1 days మాట్లాడకుండా ఉన్నావా? పాసిబులా? పాసిబుల్. మనం అనుకుంటే ఏదైనా చేయొచ్చు. మనం అనుకుంటే ఏదైనా చేయొచ్చు. అఫ్ కోర్స్ నీ దగ్గర ఆ స్టామినా ఉంది, నేను ఒప్పుకుంటున్నాను. కాకపోతే 101 days నేను కంప్లీట్గా 1 day మాట్లాడకుండా ఉండడమే చాలా కష్టం. నువ్వు 101 days ఉన్నావా మాట్లాడకుండా? అవును. సో దానివల్ల ఏం జరిగింది? ఏం జరిగింది అంటే కనుక ఏవైతే తెలుసుకోవాలనుకున్నామో అవన్నీ నేను తెలుసుకుంటూ ఉన్నా. ఏం తెలుసుకోవాలనుకున్నావు? అంటే ఆ పర్సన్ ఎక్కడున్నారు, ఇంకొంతమంది ఎక్కడెక్కడ ఉన్నారు అని కొన్ని తెలుసుకోవాలనుకున్నాను. అవి తెలుసుకున్నాను. భవిత, ఇన్ని రోజులైనా నీకు ఆ పర్సన్ దొరకలేదా? దొరికాడు. దొరికారా? ఓకే. ఎక్కడున్నారు? ఎక్కడో ఉన్నారులేండి. అప్పుడు నువ్వు వెతికిన పర్సన్ అయితే ఇప్పుడు దొరికారు ఆల్రెడీ. దొరికేశాడు. మాట్లాడడం కూడా జరిగింది. ఏయ్ వావ్, ఈ విషయం ఎవరికి తెలియదు కదా ఇంకా? నేను ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. అవునా? ఓకే, నాకు తెలియదు. అయితే నేను ఫస్ట్ టైం వింటున్నా. ఆల్రెడీ అంటే ఆ మౌన దీక్ష కేవలం ఆ పర్సన్ ఎక్కడున్నారు అని చెప్పి తెలుసుకోవడానికి మాత్రమే చేసావా నువ్వు? టూ రీజన్స్ కోసం నేను చేశాను. ఒకటి వచ్చేసి తన కోసం, ఇంకొకటి వచ్చేసి ఆ టెంపుల్ కోసం. ఓకే. ఎవరు చెప్పారు నీకు ఈ దీక్ష చేయడం వల్ల ఇలాంటివి తెలుస్తాయని చెప్పేసి? నాకు అనిపించింది నేను చేశాను. నీకెవరు సజెస్ట్ చేయాల, నువ్వే చేసావు? సూపర్. ఓకే, మొత్తానికైతే స్టార్ట్ చేసావు. కాకపోతే నువ్వు ఆ టైంలో ఇంటర్వ్యూస్ చాలా మందికి నువ్వు ఇవ్వడం జరిగింది కదా. సో ఇంటర్వ్యూస్ ఇస్తూ అది స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఒక్కరికి కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు. మౌన దీక్ష స్టార్ట్ చేసిన తర్వాత ఎవరికి ఇవ్వలేదు. ఎక్స్క్లూజివ్ గా ఫస్ట్ మాకే ఇదంతా జరిగిన తర్వాత ఇవ్వడం ఇంటర్వ్యూ. అవును. ఓకే, థ్యాంక్ యూ భవిత, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఎనీవేస్, అయితే నేనేమంటున్నానంటే అప్పుడు వచ్చినప్పుడు జస్ట్ నువ్వు సెర్చింగ్ లో ఉన్నావు. అంటే నేను అడిగాను ఎక్కడున్నారు ఆ పర్సన్ అంటే వెతుకుతున్నా అన్నావు. టెంపుల్ ఎక్కడుంది అంటే టెంపుల్ కూడా వెతుకుతున్నావు అని చెప్పేసి. టెంపుల్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను, విజయనగరం అని. అంటే అది కాదు, నువ్వు నాకు అప్పుడు చెప్పిన దాంట్లో నాకు ఎగ్జాక్ట్ గా ఏ పాయింట్ గుర్తుందంటే, టెంపుల్లో మీ ప్లేస్ ఎక్కడ ఉంది అనేది కొంచెం వెతకాలి, ఎక్కడైనా తవ్వితే గానీ దొరకదు అని చెప్పేసి చెప్పావు కదా నాకు ఆ టైంలో. అది ఎక్కడుందో నాకు తెలుసు అని చెప్పాను. నీకు తెలుసు, బట్ మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. సో ఇప్పుడు ఆ టెంపుల్ కి వెళ్ళి విజిట్ చేయడం జరిగింది కదా. నేను కాల్స్ చేశాను. అతను ఏమన్నాడు అంటే కనుక తను రెస్పాండ్ అవ్వట్లేదు, తనకి ఇష్టం లేదంట.
అది తీయడం అనేది అతనికి ఇష్టం లేదంట. దాని ఎవరికి? గురించి టాపిక్ మాట్లాడడం కూడా అతనికి ఇష్టం లేదంట. ఎవరికి? తను మాట్లాడుకోకుండా తన సన్‌తో మాట్లాడించాడు. మా మమ్మీ కాల్ చేస్తే కనుక. ఓకే. సరే అది వదిలేసేద్దాము. నువ్వెవరినైతే ఇష్టపడ్డావో పోయిన జన్మలో, అంతకుముందు జన్మలో నీకు యాహ్! ఎవరైతే నీ పర్సన్ ఎవరైతే ఉన్నారో హ్మ్. తనని మీట్ అవ్వడం జరిగిందా? మీట్ అయ్యాను. ఎక్కడున్నారు తను? అదొక్కటొద్దు. అదొకటొద్దా? కలవడం అయితే జరిగింది కలవడం ఇద్దరు. అయితే జరిగింది. సో తనకు గుర్తొచ్చావా నువ్వెవరన్నది? మొత్తం ఇద్దరు ఒకసారి అంటే గనుక తనకు గుర్తుంది, నాకు గుర్తుంది. ఒకరినొకరు టెస్ట్ చేసుకున్నాం. తర్వాతే మాట్లాడేసిన తర్వాత తను టైం కావాలన్నాడు, అందుకే వదిలేసాను. అంటే అలా కాదురా. నార్మల్‌గా నువ్వు అతనికి అసలు ఎలా దొరికాడు నీకతను? శ్రీ సచిన్‌లోనే దొరికాడు. కాల్ చేశాడు, పిలిచాడు. నేను చెక్ చేయడానికెళ్ళాను. చెక్ చేసిన తర్వాత అతనని కన్ఫర్మ్ చేసుకున్నా. 101 డేస్ నువ్వు దీక్ష చేయడం వల్ల నీకు అతను అది నా ఎక్కడున్నాడు నమ్మకం. అనేది తెలిసిందా? లేకపోతే అతని దగ్గర నుంచే నీకు కాల్ వచ్చిందా? అతని దగ్గర నుంచే కాల్ వచ్చింది. నీ నంబర్ అతనికి ఎలా తెలుసు? ఐ డోంట్ నో. యూ డోంట్ నో. అంటే అతను రియలా ఫేకా అని చెప్పేసేసి ఒక ఐడియా అయితే ఉండాలి కదా నీకు. అంటే ఇప్పుడు అప్పుడు సంబంధించిన గుర్తులనేవి కొన్ని ఉంటాయి కదా. వాటిని బట్టి మనం తెలుసుకోవచ్చు. నువ్వు అప్పట్లో ఏవో కత్తిగాట్లు సంథింగ్ ఏవో చెప్పావు కదా. అతని మీద కూడా అవన్నీ ఉన్నాయా ఇప్పటికి? అతనికైతే ఉన్నాయి. ఉన్నాయా? నాకున్న ప్రాబ్లమ్స్ తనకు ఉన్నాయని చెప్పాను కదా ఆల్రెడీ. ఆ. సో అది. సో అతనికి కూడా ఈ గత జన్మ తాలూకా విషయాలు అవన్నీ అవన్నీ ముందు తనకు గుర్తున్నాయి. నా ఇంటర్వ్యూ చూసాడంట. మరి ఎవరిని రెస్పాండ్ అయ్యాడో నాకైతే తెలియదు. కాల్ వచ్చింది. నేను ఫస్ట్ అయితే నమ్మలేదు. ఎవరినైనా వెళ్ళి టెస్ట్ చేసిన తర్వాత నమ్మాలి. టెస్ట్ చేసిన తర్వాత ఓకే కరెక్ట్ అని తెలిసిన తర్వాత మాట్లాడాను. మొత్తానికైతే ఇద్దరు కలుసుకున్నారు ఫైనల్ గా. ఇంట్లో పేరెంట్స్ అంతా ఓకేనా? ఓకే. వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంటి మరి? వాళ్ళ ఇంట్లో నాకు తెలియదు. అంటే మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుకోలేదా మరి? సరే నువ్వున్నట్లే తను కూడా అంటే తనేం చేస్తున్నాడు పోనీ అట్లీస్ట్ అదైనా చెప్తావా? తను ఎవరో చెప్పొద్దు. తనైతే కనుక ఇప్పుడైతే కనుక తను దీని గురించి తెలిసినప్పటి నుంచి ఏం చేయట్లేదు. తనకు కూడా ఇలాగ నాలాగా ప్రాబ్లమ్స్ ఎక్కడికైనా వెళ్ళి చేసుకోవాలంటే దానికి కుదరట్లేదు. సేమ్ ప్రాబ్లమ్స్. పోనీ అట్లీస్ట్ ఉండేది ఎక్కడ? హైదరాబాద్ లోనేనా? హైదరాబాద్ కాదు, బయట ఎక్కడో ఉంటున్నారు. ఓకే ఓకే. అతనికి సంబంధించిన ఏ విషయాలు నువ్వు మాకైతే చెప్పవు, కానీ అతను అనే పర్సన్ నీకు దొరికాడు ఆల్రెడీ. అవును. పేరేంటి పోనీ అదైనా చెప్తావా? లేదక్క. పేరు కూడా చెప్పవా? అసలు అంటే అట్లీస్ట్ ఏదో ఒకటి చెప్తే మాకు కూడా కొంచెం క్యూరియాసిటీ తగ్గుతుంది కదా అని అంటే చెప్పి. అలా అని కాదు, తనకు వద్దు నాకు కొంచెం టైం కావాలని చెప్పిన తర్వాత మనం ఫోర్స్ చేస్తే దాని పేరు రివీల్ చేయకూడదు. ఓకే. ఇంకా తను నిన్ను యాక్సెప్ట్ చేయలేదా? అంటే అన్ని యాక్సెప్ట్ చేశాడు. ఈ టెంపుల్ గురించి అంటే కనుక నాకు టైం కావాలని చెప్పాడు. ఓకే ఓకే ఓకే. సో అంటే తనకి ఇప్పుడు ఫ్యామిలీ ఉంది కదా. తను అన్మ్యారీడే కదా? మ్యారీడే. మ్యారీడా? అవును. అతనికి పెళ్ళయిందా? అవును. ఓకే. మరి నిన్నెలా యాక్సెప్ట్ చేస్తాడు? ఇంకా అది ఇంపాసిబుల్ అది కదా. నేను దానికోసం చెప్పలేదు కదా, జస్ట్ టెంపుల్ మాత్రం తీయాలి అప్పుడు వస్తాడు అంతవరకే. అదేంటి బబిత, మరి నువ్వు పెళ్లి చేసుకోలేదు అంటే నీకంటే ముందే అతను పుట్టేసేసి పెళ్లి చేసేసుకున్నాడా? నాకంటే చాలా పెద్దోడే. నీకంటే చాలా పెద్దవాళ్ళ? ఓకే. ఎంత ఏజ్ గ్యాప్ ఉంటుంది అప్రాక్సిమేట్ గా? అప్రాక్సిమేట్గా అంటే కనుక ఒక ఏమో 15 అంత ఉంటది. 15 ఇయర్సా? ఓకే. బట్ ఉంటది. తను నిన్ను పిలిస్తే నువ్వు వెళ్ళావు. మరి నువ్వు లాస్ట్ టైం ఇంటర్వ్యూలో పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అంటే నేను చేసుకోనని చెప్పాను. అదే చెప్తున్నాను విను. అతనంతటా అతను ఒకవేళ దొరికితే గనక, అతనే కనబడితే గనక చూస్తాను, ఆలోచిస్తాను అని చెప్పావు. మరి ఇప్పుడు పెళ్ళనేది అతనికి ఆల్రెడీ అయిపోయింది. అతనికి ఫ్యామిలీ ఉంది కదా. మరి ఇప్పుడు నువ్వేం చేస్తావు? నేను మ్యారేజ్ గురించి ఏం ఆలోచించట్లేదు. నేను చేసుకోను కూడా. ఇంట్రెస్ట్ లేదు నాకు. మ్యారేజ్ చేసుకోకుండా నీకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉండాలి కదా. ఇప్పుడు పేరెంట్స్ ఎప్పటికీ నీ తోడు ఉండరు కదా. నీకంటూ ఒక తోడు కావాలి. నేనున్నాను కదా చాలు. ఇప్పుడు నీకు నువ్వు బాగానే ఉన్నావు కాబట్టి ఇప్పుడు నీకు నువ్వు ఓకే. ఒక ఏజ్ దాటిన తర్వాత కొంచెం ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత ఒకరికొకరు తోడైతే ఉండాలి కదా. ఒక టైం అయిన తర్వాత, ఒక పీరియడ్ తర్వాత. వయసులో ఉన్నప్పుడు ఏం అనిపించదు. మనకేంట్లే హ్యాపీగా తిన్నాం తిరిగాం అనిపిస్తుంది. తర్వాత ముందు భర్త, పిల్లలు, ఫ్యామిలీ లైఫ్ కావాలి కదా ఎవరికైనా. నాకు నాకు అమ్ముంది, అందరూ చాలు నాకు. మరి ఇంట్లో వాళ్ళు అనుకోవట్లేదా నిన్ను ఒక మంచిగా నీకు ఒక ఫ్యామిలీ లైఫ్ ఇవ్వాలి అని చెప్పేసి? నేను ఆల్రెడీ అమ్మ నాన్నకి చెప్పేస్తాను నేను చేసుకోనని. సో ఎప్పటికీ అమ్మా నాన్నతోనే ఉంటావా? అవును. సో మొత్తానికి అయితే వెళ్ళడం, కలవడం అన్ని జరిగాయి. ఇప్పుడు వాళ్ళ వైఫ్ కి తెలుసా మరి ఇంతకీ ఇతను ఏం తెలియదు? గత జన్మ గుర్తొచ్చిన విషయమే వాళ్ళ ఇంటి వాళ్ళకి తెలియదు. ఒక నార్మల్ పర్సన్ గానే ఉన్నాడు. ఆర్మీలో వర్క్ చేశాడు, రిజైన్ చేశాడు. ఆర్మీ? ఓకే.
ఆర్మీ పర్సన్ అతను. సూపర్. మరి రిజైన్ చేస్తే ఆర్మీలో ఉండి రిజైన్ చేస్తే వాళ్ళ వైఫ్ ఎలా ఊరుకున్నారు మరి? ఏమో నాకు అవన్నీ తెలియదు. నేను ఫ్యామిలీ గురించి ఏం అడగలేదు. కాదు, రిజైన్ చేయడం ఎందుకు? ఇలాంటివన్నీ గుర్తొచ్చేటప్పుడు ఉండలేదు దాంట్లో. దేని మీద ఫోకస్ ఉండదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు జనరల్‌గా చక్కగా వస్తున్నావు, ఇంటర్వ్యూ ఇస్తున్నావు, ఇంటికెళ్తున్నావు, పూజలేవో చేసుకుంటున్నావు, మౌన దీక్షలు చేస్తున్నావు, రీసెంట్‌గా భవానీ మాల ఏదో వేసుకున్నావు. భక్తి మీద ఫోకస్ చేయగలుగుతున్నావు కదా! చేయగలుగుతున్నా. మరి నీకంటే ఇంట్లో అమ్మా, నాన్న ఉన్నారు అన్నం పెట్టడానికి. మరి అతనికి ఫ్యామిలీకి అతని భార్య పిల్లలకి అతనే పెట్టాలి కదా! సో, రిజైన్ పెడుతున్నాడు. చేసేసి ఇంట్లో కూర్చుంటే ఎలాగా? ఇంకో వర్క్ చేస్తున్నాడు. ఆ వర్క్ ఏదో ఆర్మీలోనే కంటిన్యూ అయిపోతే అయిపోద్ది కదా! మళ్ళీ బయట ఇవన్నీ ఉన్నప్పుడు అసలు దాని మీద ఫోకస్ ఉండదు వాళ్ళకి. హ్మ్. ఒక్కసారి గత జన్మ తాలూకు జ్ఞాపకాలు వస్తే గనుక మీరు ఎన్ని చెప్పినా సరే అవి వినరు వాళ్ళు. అదేంటి భవిత, జనరల్‌గా ఏదో ఒక వర్క్ అయితే మొత్తానికి తను చేస్తున్నారు. చేస్తున్నాడు. కానీ వాళ్ళ వైఫ్ గాని, పిల్లలు గాని, అంటే వాళ్ళ వైఫ్‌కి కానీ తను పిల్లలు చెప్పలేదు. గత జన్మ గుర్తొచ్చిందని చెప్పలేదు తను. చెప్పలేదు. నీ ఇంటర్వ్యూ ఆర్మీలో ఉన్నప్పటికి నీ ఇంటర్వ్యూ ఆర్మీలో కాదు. అయిపోయిన తర్వాత అదంతా రిజైన్ అయిపోయింది ఆల్రెడీ. ఓహో! ముందుగానే అతనికి గత జన్మ గుర్తొచ్చి ఇవన్నీ చేసినప్పుడు ఇలా. ఓకే. 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 గత జన్మ గుర్తొచ్చి బయటకొచ్చేసిన తర్వాత అతను ఈ ఇంటర్వ్యూస్ అంతా చూసి అప్పుడు నీకు కాల్ చేయడం జరిగింది. అవును. ఓకే. ఓకే. ఫోకస్ అనేది ముందే పోయింది ఆయనకి. పోయింది. వర్క్ మీద అదంతా కూడా. కేవలం ఈ గత జన్మ ఈ టెంపుల్ దీని మీదే ఉంది ఆయనకి. సూపర్. సూపర్. సార్ ఏపీయా? ఏపీనే. ఓకే. ఓకే. సో, మొత్తానికి ఎలా దొరికిందో దొరికింది గానీ నీ కాంటాక్ట్ అదంతా మీ దొరికింది. వల్లే. మా వల్ల? పోనీలే. మా వల్ల లోక కళ్యాణమే జరిగింది గదా! మంచిదే అవుతుంది గదా! ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తాను కాబట్టి మీరు పిలిచారు. నేను ఇంటర్వ్యూ ఇచ్చాను కాబట్టే కదా అతను నన్ను గుర్తుపట్టి పిలిచింది కూడా. హ్మ్. సో, మీకే థాంక్స్ చెప్పాలి నేను. ఓకే. అంటే థాంక్స్ చెప్పడం సంగతి పక్కన పెడితే అదేదో టెంపుల్ సంథింగ్ ఏదో అయితే చెప్పావు వాళ్ళు కదా! ఒప్పుకోవట్లేదు. వాళ్ళకి ఇష్టం లేదంటున్నారు. హ్మ్. ఓకే. మేమేం అడగట్లేదు కదండీ. విగ్రహాలు తీసి మీ దగ్గర పెట్టుకొని పూజలు చేసుకోండి. జస్ట్ మాకు తీయడం మాత్రమే కావాలని చెప్పినా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. మాకిష్టం లేదంటున్నాడు. అతను మాట్లాడుకోకుండా అతని సొంతం మాట్లాడించాడు. ఎవరు టెంపుల్‌కి సంబంధించిన వాళ్ళా? అవును. ఓకే. అంటే ఆ టెంపుల్‌లో విగ్రహాలు గర్భగుడి కిందున్నాయా? లేదు లేకపోతే పక్కన ప్లేస్‌లోనే. పక్కన ప్లేస్‌లోనే ఉన్నాయా? మరి పక్కన ప్లేస్‌లో ఉన్నప్పుడు తీయడానికి ఏంటి ప్రాబ్లము? అతనికి నచ్చట్లేదంట. హుహు. ఇవన్నీ చెప్పడాలు ఇవన్నీ వాటి గురించి. ఓకే. ఓకే. అతని మైండ్‌లో ఏం రన్ అవుతుందో నాకు తెలీదు కదా! హ్మ్. సరే. అయితే అంతా బానే ఉంది. ఎందుకు ఇంటర్‌వ్యూస్ అంతా అయిపోయిన తర్వాత అంతకుముందు నీ పాటికి నువ్వు ఇంట్లో ఉండేదానివి. అంతా బానే ఉంది. హ్మ్. వన్స్ నువ్వు ఫేమస్ అయిన తర్వాత టెంపుల్స్‌కి వెళ్ళడం, టెంపుల్స్‌లో స్టే చేయడం, నిన్ను చూడ్డానికి కొంతమంది వేరే వాళ్ళు బయట నుంచి రావడం, నీకేదో పవర్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పడం, ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అంటే నాకు తెలియక అడుగుతున్నాను. నిజంగా భవిత ఏమైనా పవర్స్ ఉన్నాయా నీకు? ఇప్పుడు పవర్స్ అంటే గనక నాకు పవర్స్ ఉన్నాయని ఏ విషయంలో నేను చెప్పలేదు. హ్మ్. ఒకటి అది అప్పుడుదయిపోయింది. నేను ఇప్పుడు జస్ట్ టెంపుల్ కోసం మాత్రం ఉన్నానని చెప్పాను. హ్మ్. ఈ పవర్స్ అన్నిటిని పక్కన పెడితే నాకు కావాల్సింది నేను చేసుకోవాలండి. నాకు కనిపించి చెప్పిన టెంపుల్స్‌కి నేను వెళ్ళాను. హ్మ్. నాకు వాళ్ళు పిలిచి చెప్పడం వల్ల నేను వెళ్ళాల్సొచ్చింది. నేను చెప్పాను కదా ఆల్రెడీ. నాకు ధ్యానం చేసేటప్పుడు ఏమైనా కనిపిస్తే టెంపుల్‌కి వెళ్ళాలనిపిస్తే వెళ్ళిపోతాను నేను. అది హ్మ్. కామన్ నాకు. అహా! లేదు. అంటే ఈ 101 మౌన దీక్ష ఏదైతే నువ్వు చేశావో, దానికంటే ముందే నువ్వు కొన్ని టెంపుల్స్‌కి విజిట్ చేయడం జరిగింది. అంటే ఎక్కడో సంథింగ్ ఒక ప్లేస్‌లో ఒక టెంపుల్‌లో స్టే చేసావు. అప్పుడు మీ మదర్ కూడా మాకు కాల్ చేశారు స్టూడియోకి. ఇలాగ ఏమన్నా కవర్ చేస్తారా అని చెప్పేసేసి. కాకపోతే ఏంటంటే ఆ టైంలో నేనేం అడుగుతున్నానంటే, ఆ టెంపుల్స్ దగ్గర కూడా నీతో రకరకాల పూజలు చేయించారు. హ్మ్. ఎందుకు ఆ పూజలన్నీ ఎందుకు చేయించారు నీతో? పూజలంటే గనక ఏంటంటే గనక అక్కడ ఉన్న ఆ వ్యక్తి ఉన్నాడు కదా! హ్మ్. ఆ వ్యక్తి అనేది ఇప్పుడు నార్మల్‌గా పూజలంటే ఎవరైనా కామన్ చేస్తారు. హ్మ్. నేను అదే చేశాను. అంతకు మించి నేను ఏం చేయలేదు. హ్మ్. ఏ వ్యక్తి? ఇప్పుడు చెప్పాను కదా! ఆ పూజారి అని. ఆ! ఇప్పుడు ఆ గుడి పెట్టారు ఆ! కదా! ఆయన అనేది ఆయనకి కూడా గత జన్మలో సంబంధం ఉంది. అతను కూడా చూసిన తర్వాత పిలిచాడు అతను కూడా. ఓకే. నాగలికి అధిపతి అని చెప్పాను కదా! నాగగురువు అని చెప్పేసి ఆ! అతను. అతను గూడా మీ పూర్వజన్మకి సంబంధించిన పర్సనేనా? సంబంధించినోడే. ఆ టెంపుల్ పూజారి కూడా? అవును. ఎంతమందున్నారు బబిత మీరు? అంటే లైక్ మొత్తం గుర్తొచ్చిన వాళ్ళు జనరల్‌గా అడుగుతున్నాను. చాలా మందున్నారు. అంటే మొత్తం మీరంతా ఒక బ్యాచ్ కలిసారా? ఇంకా మొత్తానికైతే కలవలేదు. కొంతమంది కలిసారంతే. ఎంతమంది కలిసారు ఒక అప్రాక్సిమేట్‌గా? 2, 3 మెంబర్స్ కలిసారంతే. 2, 3 మెంబర్స్. మీరే ముగ్గురున్నారు కదా ఆల్రెడీ. మీరు ముగ్గురు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఏమో ఇంక కనిపెట్టాలి వాళ్ళని కూడా. సర్చింగ్ నేను కూడా. ఎలా సెర్చ్ చేస్తున్నావు? ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసినప్పుడు ఒకవేళ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వాళ్ళు నాకు కాల్ చేశారనుకోండి, అలా హ్మ్. కనెక్ట్ అవుతాం.
ఓకే. లేకపోతే వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు మనం వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటే గనక మనం ఎక్కడున్నాం అనేది వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. హ్మ్. అలా కూడా పాసిబుల్ అవుతది. మనుషులు తెలియడం వరకు ఓకే. ఫోను నంబర్‌లు ఎలా తెలుస్తున్నాయి అని ఫోను చెప్పి. నంబర్స్ అంటే మీరు ఇంటర్వ్యూకి ఏమైనా కాల్ చేసి తీసుకున్నట్టున్నారు. ఓహ్! మా స్టూడియోస్‌కి కాల్స్ చేసి తీసుకున్నారా? జనరల్‌గా మేమసలు షేర్ చెయ్యం అలాగా. మేబీ మరి బయట ఎక్కడి నుంచైనా షేర్ అయ్యాయేమో మాకైతే తెలీదు గానీ, ఓకే. అయితే ఇప్పుడు ఆ పూజారి గారు ఎవరైతే ఉన్నారో నీతో పూజలు చేయించిన ఆయన గూడా అప్పుడప్పుడు, అప్పుడెప్పుడో పోయిన జన్మ, బిఫోర్ జన్మ సంబంధం. వాటికి సంబంధించిన వ్యక్తే. ఓహ్! నాగులకి గురువు అని చెప్పాను నేను. ఓకే. కాదు ఇప్పుడు నువ్వు సెర్చింగ్ అని చెప్పేసి చెప్తున్నావు కదా! అసలు మీరందరూ కలిసి ఫైనల్‌గా ఏం చేద్దామని చెప్పేసి? అంటే టెంపుల్ ఏదో తీయాలని. ఇంకా కొన్ని కొన్ని టెంపుల్స్ అని చెప్పాను కదా! అవన్నీ తీయడానికి కోసం మాత్రమే. హ్మ్. అంతకు మించి ఏం లేదు. అంటే అవి తీయడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటి? మాకేం బెనిఫిట్ లేదు. వాటికి సంబంధించి పూర్వ వైభవం అనేది అప్పట్లో ఎలా అయితే పూజలు అందుకున్నాయో ఇప్పుడు కూడా అలాగే అందుకోవాలి కదా! హ్మ్. అవెందుకు లోపలుండాలి? కదా! టెంపుల్స్ అనేవి ఇప్పుడు కొన్ని టెంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ శ్రీశైలం కానివ్వు, లేకపోతే కొన్ని ఎక్కడైనా టెంపుల్స్ చూస్తే కొన్ని వందల, వేల సంవత్సరాల నుంచి ఉన్న టెంపుల్స్ ఉన్నాయి కదా! సో, మీ జన్మల కంటే కూడా ముందు నుంచే ఉన్నాయి. ఉన్నాయా? శ్రీశైలం ఉందా మీ జన్మల కంటే ముందే? నాకు తెలిసి అప్పుడే స్టార్టింగ్ అదంతా. ఓహ్! నాదింకా ముందే. శ్రీశైలం అనేది శ్రీశైలం కంటే ముందే స్టార్ట్ నాది అయ్యాయా ముందే మీ స్టార్ట్. జన్మలు? శ్రీశైలం అనేది ఎన్నో సంవత్సరాల క్రితం వెలిసిన పుణ్యక్షేత్రం కదా! అవును. జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం తెలుసా? తెలుసు. శ్రీరాముడు లాంటి వాళ్ళొచ్చి అక్కడ ఒక లింగాన్ని ప్రతిష్ఠించారు. తెలుసు కదా! తెలుసు శ్రీశైలం. అవన్నీ. దానికంటే ముందే చెప్తున్నాను కదా! అందుకోసమే కదా వాటికి సంబంధించి నేను ప్రూఫ్స్ తీసుకురాలేకపోతున్నా. ఓహ్! ఓకే. లేకపోతే అందరికి దొరికినట్టే నాకు గూడా అంటే గనుక ఈ ఇయర్‌లో కానీ, నెక్స్ట్ ఇయర్‌లో గానీ, ముందు హ్మ్. అప్పుడెప్పుడైనా జరిగింటే గనుక తీసుకొనొచ్చేటోళ్ళం కదా! హ్మ్. రాజులకు సంబంధించినట్టయినా సరే. హుహు. అందుకే నా దగ్గర సాక్ష్యాలు లేవని చెప్పేది. సో, శ్రీరాముడి కంటే ముందే మీరందరూ పుట్టేసారు. పుట్టి మీరంతా గూడా సంథింగ్ ఏదో జేశారు అప్పట్లో. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అంతకు ముందే పుట్టి నీకు ఈ 2 జన్మలు గుర్తుండడం అనేది చాలా పెద్ద విషయం. నువ్వొచ్చినప్పుడల్లా నాకు 'మగధీర' సినిమా చూపిస్తున్నావు. మగధీర అని ఏం లేదు. నాకు గుర్తొచ్చింది నేను చెప్పాను. యెస్. 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 అగ్రీడ్. ఐ రెస్పెక్ట్ యూ. ఆ విషయంలో నేనేం అనట్లేదు గానీ, కాకపోతే ఏంటంటే అన్ని సంవత్సరాల క్రితం అని జెప్పేసి నేను ఎక్స్‌పెక్ట్ జేయలేదు. బట్ అందుకే నా దగ్గర ప్రూఫ్స్ లేవు. ప్రూఫ్స్ లేవు. ఎందుకంటే ఇవి మొత్తం క్లియర్ అయిపోయి ఉంటాయి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, నీకొక్కదానికి గత జన్మ తాలూకు విషయాలు గుర్తురావడం ఒక ఎత్తైతే, నీతో పాటు నీలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది బయట తిరుగుతున్నారు అనడం ఇంకా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు. ఇలా మీరు నిందిస్తున్నారు కాబట్టి కొంతమంది బయటికి రాలేకపోతున్నారు. అంటే గనుక వీళ్ళెవరు ట్రస్ట్ చేయలేకపోతున్నారు కాబట్టే వాళ్ళు కూడా మమ్మల్ని కూడా ఇలా అంటారేమో అని చెప్పేసి చాలా మంది ఇంకా దాక్కునే ఉన్నారు. అంటే బయట చాలా మందికి గత జన్మ ఉంటారు. గురించి తెలిసిన వాళ్ళుంటారా? చాలా మందుంటారు. నేను నిద్రపోయి లేస్తే నైట్ నాకు ఏ కలొచ్చిందో గూడా నాకు గుర్తుండదు. అసలు మీకు గత జన్మలు ఎలా గుర్తుంటున్నాయి? అదే నాకు అర్థం కావట్లేదు. కొంచెం వినడానికి కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది దీంట్లో గానీ, విచిత్రం ఏం లేదు. చాలా మందికి గుర్తొచ్చాయి. నాకొక్కదానికే అని కాదు. ఇలా గుర్తొచ్చిన వాళ్ళు నిన్నెవరైనా అప్రోచ్ అయ్యి నాకు కూడా ఇలా గుర్తొచ్చాయి భవిత అని చెప్పిన వాళ్ళున్నారా? నాకైతే ఎవ్వరు చెప్పలేదు. మరి నీకెలా తెలుసు బయట గుర్తొచ్చాయని చెప్పేసి? ఎందుకు తెలీదు. చాలా ఇప్పుడు పేపర్‌కొస్తున్నాయి. తర్వాతొచ్చేసి ఏవైనా న్యూస్ ఛానెల్స్ గూడా ఉన్నాయి కదా! హ్మ్. సరే బవిత ఒకటి ధ్యానంలో నువ్వు కూర్చొని ఎప్పుడైతే ఒక ధ్యానం చేస్తూ ఉన్నావో, ధ్యానం అంటే మెడిటేషనే కదా! ధ్యానం అంతే. చేస్తూ ఉన్నప్పుడు, ఆ ధ్యానంలో నిజంగానే నీకు అసలక్కడ ఏం జరుగుతుంది? అక్కడ ఏ విగ్రహాలున్నాయి? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇలాంటివన్నీ నీకు అంటే నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి అంటే, ఆ విషయం నీకు ధ్యానంలో తెలుస్తుందా? అది ఇప్పుడు ఎవరైనా సాధన చేసే వాళ్ళకి అది పాసిబులే అవుతది. సాధన చేసే వాళ్ళకి పాసిబులే అవుతుంది. ఓకే. అయితే ఇప్పుడు నీలానే ఆ గుళ్ళో పంతులు గారు ఎవరైతే ఉన్నారో నీతో రకరకాలుగా పూజలు చేయించారు ఒకాయన. ఆయనకి ప్లస్ ఆయనేమి రకరకాలేం పూజలేం చేయించలేదు. ఆ! ఏంటంటే గనక అమ్మవారికి ఆ! శివుడున్నారు. అక్కడ నాగులు కూడా ఉన్నాయి. సో, వాటికి సంబంధించిన పూజలు మాత్రమే. మొత్తానికి ఏదో సంథింగ్ నాగ దేవతకి సంబంధించిన పూజలే చేయించారు కదా! అంటే దాంతో ఏం రాంగ్ ఏం లేదు. రాంగ్ అని చెప్పట్లేదు భవిత. కాకపోతే ఏంటంటే అంటే అందరితో చాలా మంది అలా అంటున్నారు. రకరకాల పూజలు చేపిస్తున్నారు. జనాలు క్యూ కడుతున్నారని చెప్పేసి. హ్మ్. అక్కడికి ఎవరైతే రాలేదు. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి అని కూడా నేను చెప్పాను. కానీ ఎవరు చెక్ చేసుకోకుండా నన్ను మాట్లాడుతున్నారు. ఇక్కడ నిన్నెవ్వరు పాయింట్ ఔట్ చేయట్లేదు భవిత. యాక్చువల్‌గా నేనెందుకు చెప్తున్నాను అంటే నువ్వు చిన్న పిల్లవి. అయినా కానీ హ్మ్. ఆఫ్‌కోర్స్ నీకు సంబంధించినంత వరకు ఏంటంటే నీకన్నీ పా ఇంతకు ముందు జన్మ విషయాలు గుర్తున్నాయి కాబట్టి నీకు మేబీ టెంపుల్స్‌లో ఆ ప్రయారిటీ ఉంటుందేమో. సరే ఆ విషయం వదిలేసేద్దాము. అయితే హ్మ్. ఇప్పుడు రీసెంట్‌గా కరీంనగర్‌లో ఏదో టెంపుల్ ఓపెన్ చేయడానికి వెళ్తున్నావు అని చెప్పేసి నాకు హ్మ్. తెలిసింది. అసలు ఈ టెంపుల్ విషయాలేంటి చెప్పు? దాని గురించి చెప్పు. టెంపుల్ అంటే ఏం లేదు. చాలా సంవత్సరాల నుంచి అది మూతపడి ఉందంట. 15 సంవత్సరాలు చెప్పారు. హ్మ్. అక్కడ పూజారి చనిపోయాడంట. హ్మ్. సో, అందుకని జెప్పేసి అందరూ వెళ్ళడానికి భయపడుతున్నారు.
ఎందుకు భయపడుతున్నారు? భయపడుతున్నారంటే తను చనిపోయాడు, టెంపుల్‌లో చనిపోయాడు అని చెప్పేసి భయపడుతున్నారు. పూజారి టెంపుల్‌లో చనిపోవడం అనేది ఇంతకుముందు వేరే చాలా టెంపుల్స్‌లో ఆ! కూడా జరిగింది. జరిగింది. అంటే సడెన్‌గా అంటే ఆహ్, హార్ట్ స్ట్రోక్ రావడం హార్ట్ స్ట్రోక్ రావడం ఇలాంటివి వచ్చి పూజారి చనిపోవడం అనేది జరుగుతది. టెంపుల్‌కి మొత్తం అంతా క్లీన్ అంతా చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే యథావిధిగా కానీ పూజలవి వీళ్ళు విగ్రహం తాకడానికి కూడా భయపడుతున్నారంట. విగ్రహం తాకడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకు సో, ఆ చనిపోయారు? భయాన్ని పోగొట్టాలని నాకనిపిస్తుంది. ఏ విధంగా నువ్వు భయాన్ని పోగొడదాం ఏం అనుకుంటున్నావు? లేదు. జస్ట్ అక్కడికెళ్ళి మొత్తం శుభ్రం చేసిన తర్వాత అమ్మవారికి అభిషేకం చేయాలనుకుంటున్నా. నువ్వే. నేనే. మరి ఆ ఊళ్ళో వాళ్ళు దానికి పర్మిషన్ ఇచ్చారా నీకు? ఇంగా అక్కడికెళ్ళి అడగాలి నేను. ఇంకా నువ్వు అసలు అక్కడికి వెళ్ళలేదు. కానీ నీకెలా తెలిసింది? అంటే నీ దాకా ఎలా వచ్చింది ఈ విషయం? ఇప్పుడు న్యూస్ ఛానల్స్‌లో చూసాను. నాకు చూడగానే నాకు వెళ్ళాలనిపిస్తుంది. అంటే నీకు ఆ టెంపుల్‌కి ఏమన్నా కనెక్షన్ ఉందా? ఐ డోంట్ నో బట్ ఏంటంటే గనక నాకు వెళ్ళాలని ఉంది. నేను వెళ్ళాలనుకుంటున్నా. హ్మ్. ఏ విగ్రహం ఇప్పుడు ఏ టెంపుల్స్ అయినా ఒకటే కదా మనకి. హ్మ్. అవి నార్మల్‌గానే పూజలు అందుకోవాలి. అప్పట్లో ఎలా పూజలైతే అందుకోవాలో ఇప్పుడు కూడా అలాగే అందుకోవాలని నా ఆలోచన. 15 సంవత్సరాల నుంచి మూతపడిపోయి ఉన్న టెంపుల్. ఊళ్ళో ఎవ్వరు కూడా ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళట్లేదు. కానీ హైదరాబాద్‌లో ఉన్న నువ్వు అక్కడికి వెళ్ళేసేసి అంటే సౌండ్స్ వస్తున్నాయి అని ఆ! వాళ్ళు అంటున్నారు. ఎలాంటి సౌండ్స్ వస్తున్నాయి? నాకైతే తెలియదు ఎలాంటి సౌండ్స్ అంటే వస్తున్నాయో. నువ్వు విన్న దాని ప్రకారం ఎలాంటి సౌండ్స్ వస్తున్నాయి అంటే అంటున్నారు? అక్కడికి వెళ్తుంటే ఏమో అవుతుందని అనుకుంటున్నారు వాళ్ళు. ఓకే. అంటే అక్కడ పూజారి గారి ఆత్మ చనిపోవడం లాంటిది వల్ల. ఏదైనా ఉంది అని చెప్పేసేసా? ఆత్మ అయితే ఉందో లేదో పక్కన పెడితే గనక, హ్మ్. అతను చేసిన దానికి తను అయిపోయిందంతే. ఏం చేశారు? అంటే అతని పవర్స్ కోసం అని చెప్పేసి తను పూజలు చేసే క్రమంలో అది అతనికి రివర్స్ అయింది. ఓకే. ఇప్పుడు సినిమాల్లో కొంతమంది ఏదో సాధించడానికి ఏదో చేస్తే అంటే అతీత శక్తుల కోసం. ఆ! ఓకే. ఓకే. ఏమైనా కొంచెం రాంగ్ అయినా సరే ప్రాణం మీదకొస్తదది. ఓకే. ఆ పూజారి గారు అలా చేసారా ఆ టెంపుల్‌లో అంటే ఉన్నాయన? అన్ని మంచి పనులైతే చేశాడు. హ్మ్. అతను ఎక్కువ పవర్స్ కోసం వెళ్ళడం ఒక మిస్టేక్ అయింది అతనికి. ఓకే. ఓకే. బయట జనరల్‌గా టాపికొచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు హ్మ్. నీకు కూడా పవర్స్ ఉన్నాయని చెప్పేసి బయట అనుకుంటున్నారు. నువ్వు కూడా ఏమన్నా పూజలు లాంటివి చేస్తుంటావా? నేనైతే ఎలాంటి పూజలు చేయను. ఎలాంటి పూజలు చేయవా? ఓకే. అంటే ఇప్పుడు గుళ్ళకెళ్ళేసేసి నువ్వు అందరూ భయపడే ఒక టెంపుల్‌కెళ్ళేసేసి ఇప్పుడు నువ్వు ఆ టెంపుల్ ఓపెన్ చేద్దాం అనుకున్నావు. ఏ ధైర్యంతో చేద్దాం అది అనుకుంటున్నావు? నా మీద ఉన్న నా నమ్మకం అంతే. హ్మ్. నీ మీద నీకున్న నమ్మకం. అంతే. ఇంట్లో ఒప్పుకుంటున్నారా మరి అక్కడికి అమ్మ వెళ్ళడానికి? ఒప్పుకుంది. అందరూ ఒప్పుకున్నారు. హ్మ్. నాకు చేయాలనిపిస్తుంది నేను చేస్తా. ఎవరు అడ్డొచ్చినా నాకనుకో. పెద్ద ఫ్యామిలీ గదా మీది? అవును. కాదు ఇంత ఇంటర్‌వ్యూస్ ఇస్తున్నావు. ఇంత బయట అంటే బయట వర్కుల గురించి లైక్ అంటే టెంపుల్స్ గురించి కానివ్వు, నీదైనా ఒక సోషల్ యాక్టివిటీస్ కోసం నువ్వు పాటుపడుతున్నావు గదా! సో నేను దానికోసం కూడా కాదు. హ్మ్. ఏందంటే ఆ టెంపుల్స్‌ని తీసుకొనొచ్చిన తర్వాత విగ్రహాలు తీసిన తర్వాత క్లియర్ నాకంతే. హ్మ్. ఇది అందరి కోసమే కాదు. వా ఏవైతే అప్పట్లో మొత్తం లోపలికెళ్ళిపోయాయో విగ్రహాలు ఇప్పుడు చాలా మంది వెలికి తీస్తున్నారు కదా! హ్మ్. నాది కూడా ప్రయత్నం అదే. అసలు ఇప్పటి వరకు నువ్వు చాలా టెంపుల్స్ గురించి చెప్పినట్లున్నావు కదా! ఏ టెంపుల్‌లో గూడా విగ్రహాలు బయటకు తీయడానికి ఎవరు నీకు పర్మిషన్ ఇచ్చింది లేదా? నీ కోసం ఎవరు కూడా అడగట్లేదా? అంటే ఆ ఊళ్ళో ఆల్రెడీ నీ వీడియోస్ చూసిన వాళ్ళు కానివ్వు, నిన్ను నమ్మేవాళ్ళు ఎవరు కూడా చెప్పట్లేదా టెంపుల్స్‌లో? చెప్పట్లేదు అతనికి నేను కాల్ చేసినా సరే అతను రెస్పాండ్ అవ్వట్లేదు. మా మమ్మీ మనుషుల్ని పంపించింది. అయినా సరే అతను నేను లేను అని అబద్ధం చెప్పించాడు గానీ, అతను మాకు ఎలాంటి రెస్పాండ్ అవ్వట్లేదు. హ్మ్. మీ మీకు కామన్‌గా ఎవరో ఒక గురువుగారు ఉండాలి కదా ఫ్యామిలీలో. ఆయనే కదా మొదట ఆ టెంపుల్‌కి మిమ్మల్ని తీసుకొని వెళ్ళింది? అవును. మరి ఆయనేం చెప్పట్లేదా? ఎందుకంటే ఆయన అతను కూడా ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. ఓకే. ఓకే. అతనికి రెస్పాండ్ అవ్వట్లేదు. మాకు రెస్పాండ్ అవ్వట్లేదు. హ్మ్. ఏమంటే మాకు నచ్చట్లే అంటున్నారు. ఎందుకు నచ్చట్లేదు? విగ్రహం తీయడమే కదా! అయినా సరే మేము గుడిని గూడా ఏం చేస్తాం అని చెప్పలే. పక్కనున్న ప్లేసే కదా అది. సో, నీకున్న పాజిటివ్ పవర్స్‌తో ఏమి చేయలేవా? పాజిటివ్ పవర్స్ అంటే వాళ్ళు ఒప్పుకోవాలి. ఓకే. వాళ్ళు పర్మిషన్ తీసుకొని మనం ఏదైనా చేయాలి. హ్మ్. పర్మిషన్ లేకుండా నేను చేయకూడదు కదా! ఏదైనా గాని వితౌట్ పర్మిషన్ చేయడానికి లేదు. అవును. అంటే జనరల్‌గా ఏంటంటే ఒక మనిషిలో పాజిటివిటీ ఉంటే ఆటోమేటిక్‌గా ఎదుటి మనిషిని ఆ పాజిటివిటీతో ఇదే కదా నాకున్న కష్టం. అతను ఒప్పుకోవాలి. హ్మ్. మరి తనేమంటున్నారు? అంటే ఆహ్, ఎవరు? ఇంతకుముందు జన్మలో అంటే భర్త పెళ్లయిందా మీ ఇద్దరికి? అప్పట్లో అయింది. ఇప్పుడు లేదు కదా! అదే అప్పట్లో పెళ్లైన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆల్రెడీ పెళ్లై వేరే వాళ్ళతో ఉన్న పర్సన్. హ్మ్. తను ఏమన్నా సపోర్ట్ చేస్తాను అని చెప్తున్నారా? అంటే అతను నాకు కొంచెం మాట్లాడడానికి? టైం కావాలి అని చెప్పాడు. అందుకే నేను టైం ఇచ్చాను. నువ్వు అంతా గుర్తుంది. అంటే నీకున్న ఇంటెన్షన్ తనకెందుకు ఉండట్లేదు? నీకున్న ఆరాటం. ఉంది కానీ ఇప్పుడున్న జనరేషన్ గురించి కొంచెం మనం ఆలోచించాలి కదా! హ్మ్. చాలా మంది వచ్చినా సరే వాళ్ళు ఫేక్ అని చెప్తున్నారు. ఓకే. అదేలే. సో, కొంచెం అతను అందులో ఫ్యామిలీ ఉంది. సో, అదే. అతని రీజన్స్ అతనికున్నాయి. హ్మ్. కొంచెం ఎక్కువ మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తున్నారనుకోవచ్చా అతను? అంతే. అంతేనా? ఓకే.
సూపర్. మొత్తానికైతే ఇప్పుడు నువ్వు కరీంనగర్ వెళ్ళబోతున్నావా? అవును. 23 పర్మిషన్ లేదు. పర్మిషన్ లేకపోయినా గానీ ఏ ధైర్యంతో వెళ్తున్నావు? అక్కడికి వెళ్తే అంటే ఊళ్ళో వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు యాక్సెప్ట్ అనుకుంటున్నావు? చేస్తారని నేను అనుకుంటున్నా. హ్మ్. ఒక ఏంటం మంచి పనే కదా! మంచి పనే. ఇక్కడ కూడా నువ్వు విజయనగరంలో చేద్దాం అనుకుంది కూడా మంచి పనే. కాకపోతే ఆ మంచి పనికి అతనికి ఆల్రెడీ తెలుసు. నేను దానికి సంబంధించిన అతనని తెలుసు. ఆ అమ్మాయికి అన్నీ గుర్తున్నాయని ఫస్ట్ చెప్పాడు. అన్నీ ఒప్పుకొని ఇప్పుడు సడెన్‌గా అలా ఎందుకు అంటున్నాడో నాకు తెలీదు. సరే నువ్వు ముందు ఒప్పుకొని సడెన్‌గా మళ్ళీ అతను ఇదంతా చేస్తున్నాడు. ఓకే. ఓకే. అయితే నువ్వు ఇందాక చెప్పినట్లుగా గత జన్మలో నీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో హ్మ్. తనకి ఒంటి మీద గాయాలు, గుర్తులు నీకులానే తనకు కూడా ఉన్నాయి అని ఉన్నాయి. ఓకే. నువ్వు చూసావు అంటున్నావు. మరి తన వైఫ్ ఎప్పుడు తనని అడిగి ఉండలేదా? అంటే ఆల్రెడీ 2 పిల్లలున్నారు వాళ్ళకి. సో, వాళ్ళ వైఫ్ ఎప్పుడో ఏమో చూసుండాలి కదా! నేను ఫ్యామిలీ మ్యాటర్ ఏమి ఎత్తలేదు. అతన్ని అడగలేదు కూడా. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నువ్వు నాగరాణివని చెప్పేసేసి చాలా మందికి నువ్వు ఇంటర్‌వ్యూస్‌లో చెప్తున్నావు. అఫ్‌కోర్స్ మేము గూడా దాన్ని అగ్రీ చేస్తున్నాం నువ్వు చెప్పే మాటల్ని బట్టి. కాకపోతే ఏంటంటే, చాలామంది కింద కామెంట్స్ చూస్తే పాజిటివ్‌గా మాట్లాడేవాళ్ళు కొంతమందయితే, నెగెటివ్‌గా మాట్లాడేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటున్నారు కదా! అవును. దాని మీద నీ రియాక్షన్ ఏంటసలు? నా రియాక్షన్ ఏం లేదు. హ్మ్. ఎందుకంటే గనుక వాళ్ళు పెడుతున్నారని చెప్పేసి నేను కూడా కామ్ అయిపోయి నేను ఫేక్ అనిపించుకోలేను కదా! హ్మ్. నేను రియల్ అని నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా. ఏ విధంగా ప్రూవ్ ఇప్పుడు చేసుకోవాలనుకుంటున్నావు? అవి తీస్తే గనుక నన్ను ఆటోమేటిక్‌గా నాకు ట్రస్ట్ చేస్తారు కదా! హుహు. విగ్రహాలు చూపిస్తే ఖచ్చితంగా నాకు ట్రస్ట్ కానీ చేస్తారు అది కదా! జరగట్లేదు కదా మరక్కడ. జరుగుతదని నా నమ్మకం. ఎప్పుడు జరుగుతుంది? ఖచ్చితంగా జరుగుతది. అతను ఒప్పుకోవాలి. అవును భవిత. నీకున్న పవర్స్‌తో అతన్నెందుకు ఒప్పించలేకపోతున్నావు? పవర్స్‌ని ప్రతి దానికి ఉపయోగించకూడదు కదా! ఓకే. 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 మన అవసరం కోసం అని చెప్పేసి ఇలా ఉపయోగించకూడదు. ఓకే. మనకున్న పవర్స్‌ని దేనికి పడితే దానికి వాడకూడదు. సరే దేనికి పడితే దానికి వాడడం అనేది వేరు. కాకపోతే ఏంటంటే నీ మోటివే అది కదా! ఆ నా విగ్రహాలు ఎలా మోటివ్ అయినా సరే అతనికి అన్నీ తెలిసి కూడా అతను ఇప్పుడు ఒప్పుకోవట్లేదు. అన్నీ తెలిసిన వ్యక్తి నేను సడెన్‌గా చేయనంటే ఎలా ఉంటది? హ్మ్. సో, అయినా సరే తనకి టైమ్ ఇస్తున్నా. దీనివల్ల అంటే అతనికేదైనా బ్యాడ్ జరిగే ప్రమాదం బ్యాడ్ ఉందా? ఏం జరగదే. బ్యాడ్ ఏం జరగదా? ఓకే. పక్కా ఓకే. జరగదు. హ్మ్. ఇంకా విగ్రహాలొచ్చి వాళ్ళు పూజలు చేసుకుంటే గనక వాళ్ళకే బెనిఫిట్ కదా! నేననేది దాని వల్ల కాదు బ్యాడ్ జరిగేదనేది. ఆ విగ్రహాలు బయటకి తీయకుండా అతను అలానే పెట్టుంచడం వల్ల అతని వల్ల అది మాత్రం ప్రాబ్లమే అవుతది. ప్రాబ్లమ్ అవుతుందా? పక్కా అవుతది. మరి ఆ విషయం అతనికి నువ్వు చెప్పలేదా? అతనికి అన్నీ తెలుసు. తన ఇంట్లో వచ్చే మార్పుల గురించి కూడా తనకి బాగా తెలుసు. అన్నీ తెలిసి మరెందుకు ఆయన కూడా ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు? ఫస్ట్ ఒప్పుకున్నాడు. తర్వాత నేను ఫస్ట్ ఎళ్ళినప్పుడు గూడా అతనికి తెలుసు ఎందుకొచ్చానో. అమ్మాయికి అన్నీ గుర్తున్నాయి అని నా ముందే చెప్పాడు. హ్మ్. అన్నీ చెప్పిన వ్యక్తి సడెన్‌గా నాకు వద్దు, మీరు నాకు నచ్చట్లేదు అని అంటున్నాడు. ఈ విధంగా నచ్చట్లేదంటే తను చెప్పట్లేదు. హుహు. మేము ఇంటర్వ్యూ ఇవ్వడం నచ్చలేదా? లేకపోతే గనక ఆమె ఏమైనా విగ్రహాలు తీస్తే గనక ఏమన్నా గుడి ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా వెళ్తదేమో అని అతని థింకింగ్ ఉంది కదా! మనం ఒకసారి ఆయనతో ఫోన్‌లో మాట్లాడొచ్చా బబిత? మాట్లాడట్లేదు. తన సన్ మాట్లాడుతున్నాడు. ఓకే. ఆల్రెడీ నా దగ్గర రికార్డింగ్ కూడా ఉంది వాళ్ళ సన్‌ది. ఏమంటున్నారు వాళ్ళ సన్? ఏమంటున్నాడంటే నచ్చట్లేదు మా నాన్న మాట్లాడడు. అంటే వాళ్ళ నాన్న మౌన ధ్యాన దీక్ష చేస్తున్నాడంట. ఎవరితో మాట్లాడడంట. హ్మ్. అలా అంటే గనుక ఎవరితో మాట్లాడినప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నాడన్న. మా ఇంట్లో వరకు మాట్లాడొచ్చు గానీ బయట వ్యక్తులతో మాట్లాడకూడదంట. హ్మ్. అదేం దీక్ష నాకు తెలీదు. హ్మ్. అంటే నువ్వు కూడా చేసావు కదా! మౌన ధ్యాన దీక్ష. అది ఎవరితో మాట్లాడకూడదు. హ్మ్. ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడకూడదు. ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం ఏంది విచిత్రంగా? ఇది ఓకే. కొత్తగా అనిపించట్లేదా? హ్మ్. అండ్ మీ మదర్ నీతో పాటు ప్రతి ఇంటర్వ్యూకి తిరిగారు. నీ గురించి ప్రతి చోట చెప్పారు. అవును. అండ్ ఇప్పుడు నిన్నెక్కడికైనా గానీ, ఏదైనా ఉన్నా గానీ ఆవిడే తీసుకొని వెళ్తున్నారు. తీసుకొని వెళ్తుంది. మరి మీ మదర్ ఎలా రియాక్ట్ అవుతున్నారు ఆ కామెంట్స్ గురించి? అంటే ప్రతి ఇప్పుడు ఎవరైనా పిల్లల్నంటే తల్లికి కామన్ బాధ కలగడం అనేది. వాళ్ళు కూడా ఆలోచించి కామెంట్స్ చేయాలి. హ్మ్. ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. కానీ ఆ కామెంట్ చేసే ముందు అది రియలా? ఫేకా? వాళ్ళు తెలుసుకొని కామెంట్ చేయడం మంచిది. హ్మ్. అది వాళ్ళు తెలుసుకోరు ఎప్పటికి. కావాలంటే నన్ను టెస్ట్ చేసుకో అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు టెస్ట్ చేయట్లేదు నన్ను. ఏం లేదు, ఏం లేదు. ఫేక్. హ్మ్. సరే ఫేక్ అని జనాలంటున్నారు. కాకపోతే ఇక్కడ ఒక విషయం అడుగుతాను. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు నాకొక విషయం చెప్పావు. అంటే పడుకున్న టైంలో డెఫినెట్‌గా నువ్వు పడుకోవడం అయితే పడుకుంటున్నావు గానీ, పడుకున్న తర్వాత నీ శరీరం మాత్రమే అక్కడ ఉంటుంది. లోపల నీ ఆత్మ మాత్రం ఉండట్లేదు అని చెప్పేసి. సో, నువ్వు ఇన్ని టెంపుల్స్‌కి తిరుగుతున్నావు. ఇప్పుడు దీక్షలన్నీ చేస్తున్నావు. భవానీ మాల వేసుకున్నావు. ఇంకా మౌన ధ్యాన దీక్ష ఏవో చేశావు. ఇవన్నీ చేసిన తర్వాత గూడా ఇప్పటికి నీ శరీరం అదే మార్పులో ఉందా? అదే మార్పులో ఉంది. అలా ఎప్పటికి జీవితం మొత్తం ఇంక నువ్వలా పడుకున్న తర్వాత డెఫినెట్‌గా అది మనం కంట్రోల్ చేసుకోగలిగాల. అంతవరకే. ఓకే. ఓకే. అంటే ఇంక కొద్ది రోజులు పోతేనే కంట్రోల్ చేసుకోగలనేమో. అంటే ఇప్పుడెక్కడికి వెళ్తున్నావు? ఎందుకంటే ఇప్పుడు తను నీకు దొరికాడు ఆల్రెడీ. హ్మ్. ఎవరైతే నువ్వు ఇంతకుముందు మాట్లాడిన పర్సన్ ఎవరైతే ఉన్నారో,
సో అతనితో చెప్పావా? అతను కూడా అలా నిద్రలో లేచి అతను కూడా అలవాటు ఉంది. పక్కన వైఫ్ ఉంటది కదా అతనికి. పక్కన అసలు ఏంటంటే గనుక ఒకవేళ తను నిద్రలోకి వెళ్ళిపోయాడంటే అసలు ఎవరు తట్టి లేపినా లేవడు. అతను కూడా ఇదే ప్రాబ్లం ఉంది. వాళ్ళ ఆవిడ ఎప్పుడు కంగారు పడలేదు అలా వాళ్ళు లేవకపోతే? పడ్డారు. హార్ట్‌లో 24/7 పెయిన్ వస్తూనే ఉంటది హార్ట్‌లో అయితే గనుక. హార్ట్‌లో పెయిన్ ఎందుకు ఎందుకంటే ఆయన బాణం అక్కడే గుచ్చుకుంది. ఆ పెయిన్ అనేది తనకుంది. ఎన్ని స్కానింగ్ చేపించినా సరే దాంతో నార్మల్. బాణమా? ఒకసారి మళ్ళీ చెప్పవా? గుర్తులేదు. బాణం. అప్పుడు కడుపులో ఏదో పొడిచారని చెప్పావు అవును. కదా! అది రాజు జన్మలో. ఆ! ఇదనేది ఫస్ట్ జన్మకు సంబంధించింది. ఇది సెకండ్. కత్తిగాయం అనేది కడుపు మీద సెకండ్. అది ఫస్ట్. ఓకే. 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 కత్తి గాయం ఒక జన్మలో గుచ్చుకుంది. బాణం ఎప్పుడు గుచ్చుకుంది? అది ఫస్ట్. ఫస్ట్ జన్మలో బాణం గుచ్చుకుంది. అప్పుడు ఫస్ట్ జన్మలో అన్ని వేల సంవత్సరాల క్రితం బాణం గుచ్చుకుంది. అతనికి ఇప్పటికి పెయిన్ ఉంటదా? పెయిన్ ఉంది. అలా ఎలా ఉంటది? అది ఎలా అంటే గనక అది పెయిన్ చూపిస్తూనే ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఓకే. నాకు కూడా ఎక్కడైనా అప్పుడు జరిగినని నాకు కూడా ఇప్పుడు బాడీ మీద పెయిన్స్ ఉన్నాయి కదా! ఓహ్! నీకు కూడా ఆ పెయిన్స్ వస్తూ ఉంటాయా? నాతో ఘాట్లుంటాయని చెప్పావు నువ్వు. అది వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఎలా అయితే గనుక అలా ఉంటాయి అంతవరకే. ఓకే. ఓకే. సో, మరి ఇన్ని జరుగుతుంటే వాళ్ళ వైఫ్‌కి ఎక్కడ డౌట్ రాలేదా అతని మీద? అతనికి ఎన్ని అడుగుతున్నా చెప్పట్లేదు. అంటే చెప్తే వాళ్ళు నమ్ముతారో లేదో అదొక ఎత్తయితే. హ్మ్. తర్వాత వాళ్ళకి కొన్ని టెన్షన్స్ అనేవి ఉంటాయి కదా! అవన్నీ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని తన థింక్ అవుట్. అంటే టెన్షన్స్ అని కాదు భవిత. యాక్చువల్‌గా ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే, ఇప్పుడు నీ గురించి అంతా మీ ఇంట్లో తెలుసు కాబట్టి, నువ్వు పడుకున్న తర్వాత నువ్వు ఎంత తట్టినా లేవకపోయినా మీ ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకుంటారు. హాస్పిటల్‌కి తీసుకొనెళ్లారు. ఓహ్! అలా తీసుకొనెళ్ళిన తర్వాత కూడా అంతా నార్మల్ వచ్చింది. యెస్. యెస్. అవును. అప్పుడు లాస్ట్ టైమ్ మీ మదర్ రిపోర్ట్స్ చూయించారు. నాదే కాదు అతనికి కూడా సేమ్. హాస్పిటల్ తీసుకొనెళ్ళినా సరే నార్మల్ అని వస్తుంది. కానీ ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడుతూనే ఉన్నారు. అవును. అసలు ఏం జరిగింది? అప్పట్లో నువ్వు కలవక ముందు గూడా అతనెప్పుడు వాళ్ళ వైఫ్‌కి చెప్పడం జరగలేదా? నాకిలా పెయిన్ వచ్చేది ఇలా ఉండేవి హాస్పిటల్ తిరిగేవాళ్ళు వాళ్ళు కూడా. హ్మ్. కాకపోతే గనక అన్ని దాంట్లో నార్మల్ అని వస్తుంది. ఇంకేం చూపిస్తారు వాళ్ళు? అయితే మీరిద్దరు చాలా డిస్కస్ చేసుకున్నారు మీ ఇద్దరి గురించి. టెస్ట్ ఓకే. చేయాలి కదండీ! టెస్ట్ అదేలే. చేయకపోతే తనకున్న అప్పుడు ఏమైతే గుర్తులున్నాయో హ్మ్. అవనేది చూడాలి కదా నేను కూడా. హ్మ్. అరికాళ్ళల్లో ఒక మచ్చ ఉంటదని చెప్పేసాను కదా! హ్మ్. ఉందా మచ్చ? ఉంది. ఓకే. నేను ఆల్రెడీ చెప్పాను. ఏంటంటే గనక కొంచెం అంటే గనక ఇప్పుడు సాధువులు వాళ్ళు ఉంటారు కదా! హ్మ్. ఎవరికైతే గనక దైవత్వం ఉంటదో వాళ్ళు మాత్రం చూడగలరు. హ్మ్. ఇప్పుడు నీకు అంటే దైవంతో దైవత్వం ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉంటారు వాళ్ళు మాత్రం చూడగలరు. మామూలు పర్సన్స్‌కైతే కనపడదు. ఓకే. సరే నీకంటే దైవత్వం ఉంది ఒప్పుకుంటాను. ఇప్పుడు అతను మిలిటరీ మ్యాన్. మిలిటరీలో ఉండేవాళ్ళు మంచిగా తింటారు, తాగుతారు, అన్ని రకాల అలవాట్లుంటాయి. అంటే ఉండాలి కూడా ఆ వెదర్‌ని తట్టుకోవాలి అంటే. సో, మరి అతను దైవత్వంలో ఎలా ఉన్నారు కంప్లీట్‌గా? అది అయిపోయిన తర్వాత అన్నీ మానేసాడు. ఓహ్! ఈతని జోలికెళ్ళట్లేదు. ఓకే. సో, ఒక టైంలో ఆయన ఆల్కహాల్ తీసుకునేవాళ్ళు, నాన్ వెజ్ తినేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు. అవన్నీ అప్పుడు అతనికి చేయాల్సొచ్చినవి కూడా చేశాడు. ఓకే. ఓకే. హ్మ్. సో, మొత్తం అంటే మీరు యాక్చువల్‌గా ఎలా ఉందంటే ఇదంతా గూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నారు. ఇంతకుముందు ఎలా ఉన్నావు? ఇప్పుడెలా ఉన్నావు? ఇప్పుడేం చేసావు? అప్పుడేం చేసావు? అని చెప్పేసి. మరి తనెప్పుడు చెప్పలేదా? ఇప్పుడు నాకు ఆల్రెడీ పెళ్లయిపోయింది కదా! నా లైఫ్‌లో నేను బ్రతుకుతున్నాను కదా! నువ్వు కూడా ఒక మనిషి నేనేం అడగలేదు. ఆ! నువ్వడగడం ఓకే. హ్మ్. ఎంతైనా అతను గత జన్మలో నీ మంచి కోరుకున్న పర్సన్ కాబట్టి, ఇప్పుడు ఇద్దరు లవర్స్ ఉన్నారంటే, ఒకళ్ళకి పెళ్లయిపోయిందంటే, వాళ్ళొక 4, 5 ఏళ్ల తర్వాత కలిసారంటే, ఆటోమేటిక్‌గా బాయ్ ఫ్రెండ్‌కో, గర్ల్ ఫ్రెండ్‌కో చెప్తారు. నా పెళ్లి ఎలాగో అయిపోయింది. నా లైఫ్ నేను ఎలాగో బ్రతుకుతున్నా. నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావు? నీ లైఫ్ నువ్వు బ్రతుకు అని చెప్పేసి చెప్తారు. అది నేను చాలా వినను కామన్. కదా! అతనికి ఆల్రెడీ తెలుసు. నేనేం చెప్పినా వినను. నాకు నచ్చినవి చేస్తా. అప్పుడు కూడా వినేదానివి కాదా ఆ అసలు జన్మలో ఎవరి కూడా? మాట కూడా వినేదాన్ని కాదు. ఓకే. ఓకే. సో, అతనికి ఆ క్లారిటీ ఉంది. నువ్వేం క్లారిటీ చెప్పినా ఉంది. వినవని చెప్పేసేసి. అప్పట్లో నువ్వెట్లా ఉండేదానివి కూడా అతనికి ఇప్పటికి గుర్తుందా? గుర్తుంది. ఓకే. ఓకే. సూపర్ భవిత. అంటే నిజంగానే ఇది పెద్ద షాక్. నువ్వు గుర్తున్నావు, మీ విషయాలు గుర్తున్నాయంటే అది ఓకే. కాకపోతే అప్పుడెప్పుడో అతను మ్యారేజ్ ఇదంతా అంటే నిన్ను మ్యారేజ్ చేసుకునే ముందు నీ యాటిట్యూడ్ ఏంటి? నీ మెంటాలిటీ ఏంటనేది గూడా అతనికి ఇంకా గుర్తుండడం అనేది నిజంగా బాగా విచిత్రమే. టార్చర్ చేశాను కదా! ఆ! అప్పట్లో కూడా బాగా టార్చర్ చేసేదాన్ని కదా! ఓహ్! టార్చర్ చేసేదానివా? అంటే ఓకే. ఎలా అని కాదు. అతనొచ్చి ప్రపోజ్ చేసేటప్పుడు ఇవన్నీ ఆ కాలంలో గూడా ప్రపోజల్స్ ఉండేవా? ఎందుకుండదు కాదు. అంటే ఎప్పుడైనా ప్రేమించుకున్నప్పుడు ఎవరు ప్రేమించుకోరా? అంటే ప్రేమించుకునే వాళ్ళేమో సినిమాల్లో లాగా పావురాలు అవి తెలుసు గానీ, బట్ ప్రపోజ్ చేసుకోవడం అంటే మీరింకా ముందు జనరేషన్ కదా మీది అని జెప్పేసి. ఎలా ప్రపోజ్ చేసుకున్నారు? అంటే ఊరికే అడుగుతున్నా నార్మల్‌గా. అతను ఫస్ట్ అయితే గనుక నాకు అసలు అప్పుడు కూడా నాకు పెళ్లి మీద ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండేది కాదు. హ్మ్. అయినప్పుడు నా జానంలో నాకు సంబంధించిన వరకు నా వర్క్స్ నాటి. ఎవరిని పట్టించుకునేదాన్ని కాదు. అతను చూసాడు. చూసిన తర్వాత సమ్
వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను అంటే నేను ఒప్పుకోలేదు. డైరెక్ట్ గా నిన్నే అడగడం జరిగిందా? అవును. ఓకే ఓకే. అప్పుడు నువ్వేం చేసేదానివి? ఏం చేసేదాన్ని ప్రిన్సెస్ పూజలు. కదా, రాజకుమారి. అంటే ఫస్ట్ రాజకుమారి కాదు, నాగరాణి. ఫస్ట్ నాగరాణి, అతను నాగరాజు. ఓకే ఓకే. అతను నిన్ను అడగడం జరిగింది, ఒప్పుకోలేదు మొదట. నేను ఒప్పుకోలేదు. తర్వాత ఎప్పుడు ఒప్పుకున్నావు? అసలు ఒప్పుకోలేదంటే కనుక తర్వాత కొన్ని రీజన్స్ వల్ల. అంటే కనుక ఇప్పుడు ఏంటంటే కనుక నా ఆలోచన ఏంటంటే పెళ్ళొద్దు, మొత్తం దేవుడికే. జీవితం దేవుడికి అంకితం చేయాలనుకున్నావు. అప్పట్లో అయితే కనుక అలాగే అనుకున్నాను. ఇప్పుడు కూడా ప్రెసెంట్ అలాగే అనుకుంటున్నా. ఓకే. స్టోరీ మొత్తం నేను రివీల్ చేయలేను కదా. ఆ స్టోరీ మొత్తం రివీల్ చేయకపోయినా కొంచెం కొంచెం రివీల్ చేయి. ఒక జన్మలో అలా స్టోరీ స్టార్ట్ అయింది, నెక్స్ట్ జన్మలో ఎలా ఎవరెవరిని ప్రపోజ్ చేశారు మరి? కంటిన్యూ అలాగే అయింది. మళ్ళీ అదే కంటిన్యూ అయిందా? ఓకే. జన్మకి మధ్యలో పోయిన జన్మలో ఏం జరిగిందనే తర్వాత జన్మలో నీకు గుర్తుందా? గుర్తుంది. సో ఇతనే ఆ పర్సన్ అనేది కూడా నీకు గుర్తుంది. అది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఓకే. మాకే ఏంటో ఏమీ తెలియట్లా. ఎందుకు తెలియదు, ఇప్పుడు ఎవరైనా పర్సన్ చూసారనుకోండి, అతన్ని మీరు ఎప్పుడో చూసినట్టు అనిపించడం, మీకు ఆల్రెడీ చాలా మంది జరిగే ఉంటాయి ఇవన్నీ. ఇతన్ని ఎక్కడో చూసానే అని కొంతమందికి అనిపిస్తుంది. అనిపిస్తుంది కానీ జనరల్గా మేము యాంకర్స్ కదా, ఏ మీడియాలో ఎవరిని చూసినా మాకు ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది, ఎందుకంటే ఏదో ఒక ఈవెంట్స్ లో కనబడతా ఉంటారు కాబట్టి. కాకపోతే హార్ట్ కానీ నార్మల్ పర్సన్స్ కి అలా ఉండదు కదా. ఓకే. అంటే అలా చూసాము అని లేడీస్ని చూసినప్పుడు కూడా అనిపిస్తుంది జనరల్గా, ఈవెన్ ఎక్కడో చూసాము అని చెప్పేసి. మరి అదేంటి? అదేంటంటే కనుక అప్పట్లో కనెక్టివిటీ ఉండడం వల్ల మాత్రమే అదంతా. ఓకే. సో మనకి ఎప్పుడైనా ఎవరినైనా చూసినప్పుడు వీళ్ళని ఎక్కడో చూసాను అని చెప్పి ఒక థాట్ వచ్చింది అంటే సంథింగ్ వాళ్ళకి పోయిన జన్మలో వాళ్ళకి మనకి సంథింగ్ ఏదో కనెక్టివిటీ ఉందన్నమాట. కంపల్సరీ ఉంటుంది. ఓకే. నీకు అలా ఇంకెవరినైనా చూసినప్పుడు అనిపించిందా భవిత? ఇంతవరకు అయితే ఎవరిని చూసి అనిపించలేదు. ఓకే. సరే, ఇప్పుడు నీతో పాటు ఎవరిని తీసుకొని వచ్చావు ఈసారి? ఎవరినా, నార్మల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళే. అంటే మీ అమ్మగారు వచ్చారు నీతో పాటు, అది ఓకే. నీకు సెక్యూర్డ్గా నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి ఎప్పుడో ఒకరు ఉంటారు కదా, వాళ్ళే ఉన్నారు. స్టూడియోలోనా బయట? ఇప్పుడు ఎక్కడ ఉంటాయండి, అంటే జస్ట్ నార్మల్గా అడుగుతున్నా. బయట ఉన్నారు, లోపల ఉన్నారు, ఇట్స్ కామన్. ఇక్కడ కూడా, ఇక్కడ మీ అమ్మగారు ఉన్నారు కదా, ఇంకెందుకు? అయినా సరే ఉంటారు. మొత్తానికి మంచి ప్రొటెక్షన్ తీసుకున్నావు నీ చుట్టూరా. నేనేం అడగలేదు, ఆటోమేటిక్ అదే వచ్చేసింది. బాగుంది మొత్తానికి. సో కరీంనగర్ ఎప్పుడు వెళ్ళబోతున్నావు? 23rd కరీంనగర్ వెళ్ళి అక్కడ పీపుల్ని కన్విన్స్ చేసి ఆ టెంపుల్ క్లీన్ చేసి పూజలు చేసి మళ్ళీ హైదరాబాద్కి వస్తావా? అంతే. మళ్ళీ మౌన దీక్షలు, ధ్యాన దీక్షలు లాంటివి మళ్ళీ ఏమైనా ఉన్నాయా? నాకు అప్పుడు చేయాలనిపిస్తే చేస్తాం. మళ్ళీ చేస్తావు. ఇంకా ఏమైనా తెలుసుకోవాల్సినవి కూడా ఉన్నాయా? చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. అలా ధ్యానాలు చేస్తూ దీక్షలు చేస్తూ తెలుసుకోవడంతో జీవితం మొత్తం గడిపేస్తావా? గడిపేస్తావా అంటే కనుక అది నేను ఏమనుకుంటున్నాను, అది చేసిన తర్వాత ఎలాగో క్లియర్ అయిపోతుంది, తర్వాత అప్పుడు ఆలోచిస్తాం. ఎంత కాలం పట్టొచ్చు భవిత నువ్వు చేయాలనుకున్న పనులు అలా అలా కంప్లీట్? ఎంతకాలమైనా చేసుకుంటూ పోవాల్సిందే. ఎంతకాలమైనా చేసుకుంటూ పోవాల్సిందే. మొత్తానికి నీ పనులన్నీ అయ్యే వరకు కూడా నువ్వు ఈ దీక్షలను ఎక్కడ ఆపవు, ఆపను, ఇలా కంటిన్యూ చేస్తూనే ఉంటావు. దీనికి మీ పేరెంట్స్ కూడా 100% హెల్ప్ చేస్తున్నారు, ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు, ఎవరు ఏమనట్లేదు. ఓకే ఓకే. ఇప్పుడు అన్ని చూసారు, అన్ని ట్రై చేస్తారు, అవ్వకపోయేసరికి ఇంకేం చేస్తారు. అసలు మొత్తానికి ఇప్పుడు నెక్స్ట్ అసలు నువ్వు ఏంటి, నీ ఇంటెన్షన్ ఏంటి, అంటే నీ గోల్ ఏంటి, అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఫైనల్ గా? నా గోల్ అయితే ఫస్ట్ టెంపుల్. ఆ విజయనగరంలో ఏదైతే టెంపుల్ ఉందో అందులో విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు బయటకు తీయాలి. తీసిన తర్వాత ఇంక వదిలేస్తావా? ఏమో అప్పుడు ఎలా ఉంటుందో, తర్వాత ఇంకేం వస్తుందో. ఇది విజయనగరంతో ఆగట్లేదు. సో ఇంకా తర్వాత మీ గుర్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటి దగ్గరికి నువ్వు వెళ్తాను. మరి ధ్యానంలో కూర్చున్నప్పుడు విజయనగరం టెంపుల్ కాకుండా నీకు వేరే టెంపుల్స్ ఏవి ఇప్పటికి ప్రస్తుతానికి ఏం గుర్తు రావట్లేదా? గుర్తున్నా సరే నేను రివీల్ చేయను ఇప్పుడు, ఎందుకంటే దీంతోనే నేను నమ్మట్లేదు. అవి చెప్తే ఇంకా అసలుకే నమ్మరు నన్ను. అవన్నీ పక్కన పెడితే కనుక ఇది జరిగినప్పుడు ఆటోమేటిక్గా నేను వాటికి వెళ్తాను కాబట్టి అప్పుడే తెలుసుకోవాలి. సో అయితే నాకు ఒక టైంలో మీ మదర్ కాల్ చేయడం జరిగింది అనమాట. మీరు ఏదో టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏదో మానసాదేవి సంథింగ్ ఏదో చెప్పి అభిషేకం చేసేటప్పుడు నీ ఒంటి నిండా పసుపు అవుతుంది అని చెప్పేసి. అంటే ఎలా అయిపోతుంది ముందు చెప్పాను, అంటే ఆ టెంపుల్ కి వెళ్ళిన వరకు నాకు కూడా తెలియదు ఆ అమ్మవారికి అభిషేకం చేస్తే నాకు పసుపు వస్తుందని. నేను ఆల్రెడీ చెప్పాను నా బాడీ కలర్ అనేది మారుతూ ఉంటుందని చెప్పాను. పసుపు రావడం అంటే నీ బాడీ కలర్ చేంజ్ అవ్వడం, లేకపోతే నీ ఒంటి మీద నుంచి పసుపు రాలడమా? ఎల్లో అయిపోతుంది పూర్తిగా.
పూర్తిగా బాడీ అనేది ఎల్లో అవుతుంది. అప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూలోనేమో బాడీ నుంచి కుబుసం వస్తుందని కుబుసం చెప్పేసి కూడా చెప్పావు. వస్తుంది, అది పౌర్ణమికి మాత్రమే. పౌర్ణమికి కుబుసం వస్తుంది. ఉమ్. అభిషేకాలు చేసేటప్పుడు బాడీ అంతా పచ్చగా అవుతుందా? అది కూడా నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. అంటే మన ఒంటి మీద అక్కడ అభిషేకం చేసేటప్పుడు అభిషేకం నీళ్ళు ఏమన్నా పడి అలా ఏమన్నా అసలు బాడీ నేను ఇక్కడ ఉండేవాడిని, నేను అసలు అభిషేకం చేసేటప్పుడు అక్కడ లేను కదా, పక్కన అసలు లేను, నేను ఎక్కడో ఉన్నాను. అది ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదు. ఓకే ఓకే. అభిషేకం చేసేటప్పుడు నీ ఆ ఒంటి రోజు మీద అభిషేకం చేశారు. అక్కడ చేసిన తర్వాత చూసుకుంటే కనుక నేను ముందుగానే ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఆడ అభిషేకం చేశారు. తర్వాత చూసుకోవడానికి బాడీ ఎల్లో అయింది. కానీ ఎవరు అక్కడ టెంపుల్లో ఉన్న వాళ్ళు ఎవరు అబ్జర్వ్ చేయలేదా నీ నేను బాడీ? ఆల్రెడీ వాళ్ళ వైఫ్ చూపించాను. ఓకే ఓకే. కానీ భవిత ఇన్ని విషయాలు చెప్తున్నావు, ఎవరైనా నిన్ను కాంటాక్ట్ అవుతాము, అసలు నిజాలు ఏంటో తెలుసుకుంటామంటే అప్పుడు నువ్వేం కావాలంటే చేస్తావు? టెస్ట్ చేసుకోండి, నేను నెంబర్ ఆల్రెడీ ఇస్తున్నాను కదా, స్క్రోల్ చేయండి. నీ నెంబర్ స్క్రోల్ చేయమంటావా Scroll డైరెక్ట్ గా? చేసేయండి. ఎందుకంటే కనుక వాళ్ళకున్న డౌట్స్ కూడా నేను క్లారిటీ చేయాలి కదా, అందుకని. బాగుంది భవిత. అయితే నువ్వు నంబర్ కూడా రివీల్ చేసేస్తున్నావు అనమాట. ఎవరు ఎందుకంటే ఎటువంటి కనుక డౌట్స్ ఉన్నా నన్ను కానీ టెస్ట్ కాంటాక్ట్ చేయకపోకుండా అవ్వచ్చు మీరు అని నన్ను చెప్పి. ఫేక్ అంటున్నారు. ఫేక్ అనడం అంటే భవిత, నువ్వు చెప్పే విషయాలన్నీ కూడా ఏంటంటే జనాలకు అన్ని నమ్మశక్యంగా అనిపించవు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ చాలా లో మిస్టరీలు ఉన్నాయి మరి, ఏం మిస్టరీలు ఉన్నాయి? చాలా అంటే కనుక టెంపుల్స్ కూడా సంబంధించిన చాలా మిస్టరీస్ ఉన్నాయి. బట్ ఎవరు కూడా ఛేదించలేకపోతున్నారు కదా, కొన్ని సైన్స్ కూడా నిరూపించలేకపోతుంది. వాళ్ళెవరు ఛేదించలేకపోతున్నారు, అన్ని తెలిసి నువ్వు మాత్రం ఏం సాధించగలుగుతున్నావు చెప్పు? సాధించడం అంటే అది టెంపుల్. సో డెఫినెట్ గా మాత్రం ఎవరేమనుకున్నా ఎన్ని జరిగినా గానీ నువ్వు చేయాలనుకున్నవి మాత్రం 100% ఎవరి చేస్తావు. కోసం ఆపను. ఎవరి కోసం ఆపవా? ఓకే. అంటే ఇప్పుడు అక్కడ పంతులు గారు వాళ్ళెవరూ ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి దాన్ని ఇంక వదిలేయడం మాత్రం చేయవా? అస్సలు చేయను, ఒప్పుకునేంత వరకు ఫైట్ చేస్తాం. మొత్తానికి మాత్రం నువ్వు చేయాలనుకుంది చేస్తావు. ఓకే. సరే భవిత, మొత్తానికైతే ఇంతకు ముందు నువ్వు ఏదైతే చెప్పావో దానికంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు చెప్పావు. లైక్ అంటే మొత్తానికి అతన్ని కలవడం జరిగింది. ఒక 6 నెలల క్రితం ఇంటర్వ్యూలో నువ్వు వచ్చినప్పుడు అతని కోసం వెతుకుతున్నాను, సెర్చ్ చేస్తున్నాను అని చెప్పావు. మొత్తానికి ఇద్దరు కలిశారు, మాట్లాడుకున్నారు. ఆ టెంపుల్ని వెళ్ళి అంటే ఆ టెంపుల్లో ఉన్న విగ్రహాలని బయటకు తీయడానికి తన వంతుగా తను కూడా హెల్ప్ చేస్తా అంటున్నారు. కానీ కొంచెం టైం అడుగుతున్నారు. అంతవరకు. డెఫినెట్ గా అడుగుతారు, ఎందుకంటే అవతల ఫ్యామిలీ ఉంది. సో బయటకు వస్తే వాళ్ళని ప్రపంచం చూసుకోవాలి కదా, ఎలా మాట్లాడుతుందన్న భయం తనకు ఉంటుంది కాబట్టి డెఫినెట్ భయపడే గా వ్యక్తి అయితే కాదు. భయపడే వ్యక్తి కాదా? మరి దేనికోసం టైం అడిగింది? Family. మరి ఫ్యామిలీ కోసం. ఓకే. ఫ్యామిలీ అన్నా ఏదైనా ఒక వీక్ పాయింట్ అయితే ఇప్పుడు- అతనికి ఉంది కదా డెఫినెట్ గా. ఫ్యామిలీ అనేది ఎవరికైనా వీక్ పాయింటే కదా. ఫ్యామిలీ అనేది ఎవరికైనా వీక్ పాయింట్. డిసప్పాయింట్ అయ్యావా భవిత అతనికి పెళ్ళైపోయింది అని ఏం తెలిసినప్పుడు? అవ్వలేదు. ఎందుకంటే అంతకుముందు 2 జన్మలు ఆ పర్సన్ నీ పర్సన్ కదా. ఇప్పుడు నా పర్సన్ అయినా సరే, ఇప్పుడు ఎవరికైతే రెస్పెక్ట్ ఉందో వాళ్ళతో అవ్వాలి కదా. ఓకే ఓకే. సో అతన్ని నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకున్నావు, ఒకవేళ అతను ఎదురుపడితే ఇంతకు ముందు ఇంటర్వ్యూలో చెప్పిన దాని ప్రకారం. సో ఇప్పుడు మొత్తానికి అతను పెళ్లి అప్పుడు కూడా చెప్పాను కదా, ఏం ఆలోచిస్తా అని. మొత్తానికి అసలు పక్కా ఇప్పుడు చేసుకుంటా అని చెప్పలేదు అప్పుడు అసలు కూడా ఇప్పుడు నేను. మొత్తానికి ఆప్షనే లేదు అతన్ని పెళ్లి చేసుకోవడానికి, ఎందుకంటే అతని ఫ్యామిలీ ఉంది కాబట్టి. ఎక్కడ కూడా నువ్వు కొంచెం కూడా ఏ విధంగా డిసప్పాయింట్ అవ్వలేదు అయితే. అవ్వలేదు. అతను ఎందుకు నిన్ను అవ్వాలి? చూసినప్పుడు ఏమైనా బాధపడడం లాంటివి జరిగాయా? బాధపడడం కామన్ అది. బాధపడ్డారా అతను నిన్ను చూసినప్పుడు? ఏమన్నారు అంటే బాధపడ్డం అంటే జనరల్ గా? జనరల్ గా అతనికి ముందైతే గుర్తు రాలేదు, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత గుర్తొచ్చింది. ఓకే. సో అది ప్రాబ్లం అక్కడ. అంటే చిన్నప్పటి నుంచి గుర్తులు ఉండేవి కానీ తను ఆలోచించలేదు, ఏవోలే అని లైక్ తీసుకున్నాడు. ఎప్పుడు గుర్తొచ్చింది అనేది ఓకే, నిన్ను ఫస్ట్ కలిసినప్పుడు అతను చెప్పింది ఏంటి నీతో అంటున్నా? చెప్పింది ఏంటంటే కనుక వద్దు, జనరల్ గా చెప్పు. ఎవరు అంటే అతనేమి ఇప్పుడు నార్మల్ గా అడుగుతున్నాను, ఏదో ఒకటి ఇప్పుడు ఉంటుంది. నార్మల్ గా అయినా సరే ఇప్పుడు అతని విషయం నేను చెప్పనని తనతో చెప్పాను. సో Okay. అందుకని చెప్పట్లేదు. సరే, మేము కూడా ఎక్కువ ఫోర్స్ చేయము. ఎనీవేస్ భవిత, ధ్యానాలు ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే నేను నీకు సలహా ఇచ్చేది ఏంటంటే, ఎందుకంటే ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అక్క అక్క అని పిలుస్తున్నావు కాబట్టి నేను మాత్రం నీకు ఒక సజెషన్ మాత్రం ఇస్తున్నాను. డెఫినెట్గా నువ్వు చేస్తున్న పనులు మంచి పనులే అని నువ్వు భావిస్తున్నావు. అవి మంచి అయితే కనుక అవి నెరవేరాలి అని 100% మేము కూడా హోప్ చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే భవిత ఎప్పుడు ఇలానే ఉండిపోకుండా భవితకంటూ ఒక మంచి లైఫ్ ఉండాలి అని చెప్పేసి మాత్రం నేను మాత్రం చెప్తాను. అది నీకెప్పుడు మంచి జరగాలి అని చెప్పి మాత్రం మేము మా ఛానల్ నుంచి డెఫినెట్గా ఆశిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ భవిత. Thanks.